అందరికీ నమస్తే. ఇక్కడ కనిపిస్తున్న తమ్ముడు పేరు రాజేష్ కుమార్. సూర్యాపేట జిల్లా మునగాల మండలం బరాకత్గూడెం గ్రామానికి చెందిన ఒక కబడ్డీ ప్లేయర్. మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని కబడ్డీ క్రీడాకారులకు, కబడ్డీ క్రీడాభిమానులకు సుపరిచితుడు ఈ తమ్ముడు రాజేష్ కుమార్. తన అద్భుతమైన ఆట తీరుతో గత 7 సంవత్సరాలుగా తను ఆడుతున్న జట్టుకు విజయాలను అందిస్తూ ఎంతో మంది ప్రశంసలు అందుకుంటూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఈ తమ్ముడు గత 5 రోజుల క్రితం వనపర్తి జిల్లాలో జరిగినటువంటి ఒక టోర్నమెంట్కు వెళ్ళి ఇన్విటేషన్ టీం తరపున ఆడుతున్న ఈ తమ్ముడు కోర్టులో రైడింగ్కు వెళ్ళినప్పుడు తను స్లిప్ అయి కింద పడిపోవడంతో తన మోకాలి పక్కన ఉన్నటువంటి 2 నరాలు కూడా కట్ అయిపోయి అక్కడే పడిపోవడం జరిగింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి తన మిత్రులు ఖమ్మం హాస్పిటల్కు తీసుకువెళ్లడం జరిగింది. ఎంఆర్ఐ స్కాన్ చేసిన డాక్టర్లు 2 సర్జరీలు చేయాల్సి ఉంటుంది, 2 నుంచి 3 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పారు. తన కబడ్డీ క్రీడనే జీవనోపాధిగా నమ్ముకొని ఆడుతున్న ఈ తమ్ముడి యొక్క ఆర్థిక పరిస్థితి చూసినట్లయితే తండ్రి లారీ డ్రైవర్, తల్లి రోజువారీ కూలి, తమ్ముడు ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే. కాబట్టి కబడ్డీ అభిమానులు, కబడ్డీ క్రీడాకారులు, అలాగే దాతలు, మిత్రులు ఈ తమ్ముడిపై సహృదయంతో మీకు తోచినంత సహాయం చేయగలరని కోరుతున్నాను. ఈ తమ్ముడి యొక్క బ్యాంక్ డీటెయిల్స్, ఫోన్పే, గూగుల్ పే డీటెయిల్స్ స్క్రీన్ మీద ఇస్తాను. దయచేసి ఒక కబడ్డీ క్రీడాకారును మనం చేసే ఈ చిన్న సహాయంతో ఈ తమ్ముడు పూర్తిగా కోలుకొని ఇంతకు ముందులా కబడ్డీ కోర్టులో అడుగు పెట్టాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అలాగే ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని మీ వాట్సాప్ గ్రూపుల్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో షేర్ చేయండి. మీ తరపున మరికొంతమంది ఈ తమ్ముడికి సహాయం చేసేలా ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా షేర్ చేయండి.